Hello, Simrat Kaur garu and hi, Shravan Reddy garu. Hi. Hello, how are you? I'm too good. మీరు ఎలా ఉన్నారు? Very well, very well. గుడ్. ఓకే, నైస్. సో డర్టీ హరీ మూవీ విషయానికి వస్తే అసలు ముందుగా అందరూ అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి అంటే అసలు అలా ఎలా చేశారు? బోల్డ్ మూవీ మీకు ఏమి ఇబ్బంది అవ్వలేదా? అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఎలా చేశారు? నెక్స్ట్ మరి ఎలాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి ఇలాంటి మూవీస్లో చేస్తే? బోల్డ్ ఇలాంటి మూవీస్లో చేయాలంటే చాలా గట్స్ ఉండాలి కదా, ఏ ధైర్యంతో చేశారు? అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఫస్ట్? కానీ మీకు తెలిసినంత వరకు ఇది ఫస్ట్ టైం ఏదండి? మీరు చూసినంత తెలుగులో లేదు లేదు ఫస్ట్ టైం కాదు కదా. సో నేను ఫిల్మ్ స్టోరీ విన్నప్పుడు అది స్టోరీ విన్నాను, రాజు గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు. సో ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్ దాంట్లో. కానీ అదర్వైజ్ ఒక క్యారెక్టర్కి మోటివేషన్ ఉంది నా పర్స్పెక్టివ్ నుంచి, హరి పర్స్పెక్టివ్ నుంచి మాట్లాడినప్పుడు. సో ఆ క్యారెక్టర్ ట్రేడ్స్ అవుతుందో, ఆ క్యారెక్టర్ గ్రాఫ్ ఎలా అయితే దాన్ని రాశారో దాని ప్రకారం ఐ ఫెల్ట్ ఇట్స్ జస్టిఫైడ్. ఒకటి ఉంటుంది, మనం జస్ట్ పెట్టడానికి పెడతాం కొన్ని ఫర్ డిఫరెంట్ రీజన్స్. సో నాకు విన్నప్పుడు క్లియర్గా అర్థమైందంటే అలాంటి రీజన్స్ ఏం లేకుండా ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ జర్నీ. ఒక్కొక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది, ఒక ట్రేట్స్ ఉంటుంది, గుడ్ ఐ మీన్ లైక్స్ అండ్ డిస్లైక్స్. పర్సనాలిటీలో యూనో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటాం. సో అది వాడు క్యారెక్టర్. నేను అన్నట్టు వాడు హీఈస్ నాట్ మళ్ళీ నేను హీరో అని టిపికల్ కన్వెన్షనల్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక మంచి అబ్బాయి లాగా జనరల్ మనం చూస్తాం, లేకుంటే నెగిటివ్ అని చూస్తాము. వాడు రెండు కాదు. హీఈస్ నాట్ బ్యాడ్, హీఈస్ నాట్ గుడ్, హీ హ్యాస్ హిస్ ఓన్ గుడ్నెస్, హీ హ్యాస్ హిస్ ఓన్ బ్యాడ్నెస్. సో ఒక మిడ్ లైన్లో నడుస్తాడు బేసికలీ హౌ వీ హ్యూమన్స్ ఆర్. సో నన్ను ఇందాక ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పిన, వాడు రాముడు కాదు రావణుడు కాదు, మధ్యలో ఏదైతే మనం లైఫ్లో జనరల్లీ ఉంటాం. ఒకసారి రాముడు ఉంటాడు, ఒకసారి రావణుడు లాగా ఉంటాడు వాడు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో నేను స్టోరీ మీద ఒక స్టోరీ నచ్చి తను అనుకున్న తను చెప్పినప్పుడు విని నాకు అదే అర్థమే నేను చూసాను. దీని గురించి పెద్ద ఆలోచన కూడా ఆలోచించాను. మేబీ అంటే ఈ స్టోరీ లైన్ ఇదంతా ట్రైలర్స్ ఇవి రిలీజ్ అయిన ట్రైలర్స్ అవి చూసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటి అంటే కొంచెం ఇద్దరు అమ్మాయిలతో ఉండటం ఇలాగా మేబీ ప్రజెంట్ జనరేషన్కి కొంచెం కన్ఫ్యూజన్లో, ఎస్పెషల్లీ యూత్ యాక్చువల్లీ ఒకేసారి లైక్ ఇద్దరు ముగ్గురితోటి ఒకరితో మాట్లాడడం కావచ్చు, ఇంకొకరితో డేటింగ్, ఇలాంటి కన్ఫ్యూజన్స్ చాలా మటుకు ఇప్పుడు యూత్లో కనిపిస్తున్నాయి. ఏమన్నా దానికి దగ్గరగా ఉంటుంది అనుకోవచ్చు. ఒక యాంగిల్ నుంచి ఆలోచిస్తే అది అనొచ్చు. మళ్ళీ యూ కైండ్ ఆఫ్ క్లోజ్ దానికి. సో ఇట్స్ డెఫినెట్లీ యూ కెన్ సే దట్. సో ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కొంచెం రొమాన్స్ యాంగిల్ అది ఎక్కువ ఉంది. సో సెకండ్ ట్రైలర్ మనకి ఇందాకే రిలీజ్ అయింది. సెకండ్ ట్రైలర్ అది చూసినట్టయితే కనుక దాంట్లో కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాగా కనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే అందులో రుహానీ శర్మ గారిని రివీల్ చేయటం కావచ్చు, ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాగా ఉంటూ ఉంది. సో అంటే ఏమన్నా ఫస్ట్లో ఒక బోల్డ్ మూవీ అన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు సెకండ్ ట్రైలర్ తోటి ఈ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవి అంటే ఎలా ఉండబోతుంది మూవీ అన్నది? సో బేసిక్గా నేను జర్నీ పర్స్పెక్టివ్ చెప్పాలంటే ఇట్స్ నా రిలేటబుల్ ఫ్యాక్టర్ అయితే ఉందో, అఫ్ కోర్స్ మోస్ట్లీ కేటర్ ఏదైతే అవుతుందో ఇది యంగ్స్టర్స్ కేటర్ జనరల్లీ కేటర్ ఎక్కువ అవుతుంది. సో అ బాయ్ అంటే నా క్యారెక్టర్ హరి అంబిషన్ డ్రివెన్, గ్రీడ్ డ్రివెన్, అఫ్ కోర్స్ లస్ట్ అండ్ లవ్ అండ్ ప్యాషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, which is very relatable to most of us, especially youngsters when the hormones are high, if you ask me. And it is natural and so our relatable factor ఎలాగో ఉంటుంది. దాంట్లో కొన్ని గుడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని బ్యాడ్ ఫ్యాక్టర్. అంబిషన్ అనేది నెగిటివ్ ఇంటోనేషన్ అయితే కదా, అంబిషన్ ఇస్ గుడ్, మనకు దాని లిమిటేషన్ తెలిస్తే ఇట్స్ గుడ్ ఆల్వేస్. సో ఒక్కొక్కసారి అంబిషన్ ఫుల్ఫిల్ అయిన తర్వాత కూడా అదర్ ఆస్పెక్ట్స్ కిక్ ఇన్, దాన్ని గ్రీడ్ అంటారు. సో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత దెన్ హౌ లైఫ్ చేంజెస్ ఫర్ హిమ్ ఇన్ అ గుడ్ వే ఆర్ అ బ్యాడ్ వే, అండ్ థింగ్స్ స్టార్ట్ టంబ్లింగ్ ఫర్ విచ్ హెస్ వర్క్డ్ హార్డ్ ఫర్ చిన్న చిన్న టెంప్టేషన్స్ తను వాడు ఎలా. సో ఆన్ దోస్ లైన్స్ అనుకోవచ్చు. మీరు దానికంటే ఎక్కువ చెప్పడం కూడా తప్పు నేను. సో మీరు అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ డిలెమా ఏదైతే అనుకుంటున్నారో నేను టోటలీ అది అనను, కానీ ట్రైలర్ చూసినప్పుడు మీకు ఏదైతే అనిపించింది అది కరెక్ట్. ఓకే. అండ్ సిమ్రత్ కౌర్, కమింగ్ టు యూ. సో అంటే నాకు పర్సనలీ కొంచెం తెలిసిన సిమ్రత్ ఏంటి అంటే మూవీస్ మీద మరీ అంత ఇంట్రెస్ట్ అలా ఎక్కువగా ఉండకుండా
కొంచెం కాలేజ్ ఇది అలా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉండి అంటే అంతకుముందు చేసిన మూవీస్ కూడా ప్రేమతో మీకు కార్తీక్ కావచ్చు పరిచయం కావచ్చు ఈ రెండు మూవీస్లో కొంచెం ఒక క్యూట్ తెలుగు అమ్మాయి అలానే కనిపించారు సో ఇక్కడికి వచ్చేటప్పుడు కంప్లీట్ వేరియేషన్ Yeah, because I've done 2 movies. They were like proper family oriented movies. So I just wanted to try something different. And coming to this bold scenes, or you can, just call kissing scenes, it is actually difficult to portray when you act. But then as an actor, I think I got a lot to play. I've got a lot to learn from such character. And it is not only just, kissing. There are so many things I've learned in this character. So there's a very big journey. There's not just kissing scenes, but there are many acting oriented scenes also. So yeah, I think it's been a wonderful journey with Dirty Harry being a Jasmine. So, yeah. బట్ మీరన్నట్టు అంటే ఆ 2 మూవీస్కి క్యారెక్టరైజేషన్ పరంగా డర్టీ హరి మూవీకి చాలా డిఫరెన్స్ అది ఉన్నా సరే ఈ సీన్స్ పర్టికులర్లీ బోల్ సీన్స్ కావచ్చు ఈ రొమాంటిక్ సీన్స్ ఇవి చేసేటప్పుడు అంతకుముందు ఎప్పుడు మీరు అలాంటివి పర్టికులర్ 2 మూవీస్లో చేయలేదు కాబట్టి ఏమన్నా కొంచెం ఇబ్బంది లాంటిది ఏమన్నా స్టార్టింగ్లో అనిపించిందా లేకపోతే వాజ్ ఇట్ ఓవరాల్లీ అలాంటి ఇబ్బందులు ఏం లేదు No, there were difficult times. Like before the day I was gonna sign the movie, actually I wasn't ready for the kissing scenes because I was like, okay, I've never done such kind of a role. I don't know if I can do and if audience will accept me or not. What they'll think, okay, she's done such nice traditional movies and suddenly she's doing a kissing scene. But then now the audience is changed. Now they like content and we are not just showing kissing scenes, but there's a content. It's a proper content based movie. So I was like, okay, I need to try some other genre also. I cannot always do family movies. And being an actor, the more you explore, the more you learn. So that is what I believed in this journey. And yeah, now you guys will see it on 18th of December. And I hope you like this character, like you like the Lakshmi and the other Anjali. Now Jasmine. అండ్ సిగరెట్ కూడా Oh God, I have done workshops specially for how to smoke. Yeah, and Miss Sir made me sit here in this room. Okay, and I've done my practice of how to hold a cigarette first of all. Because first day I was like, I don't know how to hold it and how to inhale it and exhale it, and it should look like a professional person. So I was looking like a proper newbie who cannot do. But then yeah, I've learned that also in this movie. ఆ ట్రైలర్లో అవి చూస్తే చాలా ప్రొఫెషనల్గా ఎప్పటి నుంచో అసలు ప్యాకెట్లు తాగేసే అంత ప్రొఫెషనల్గా కాలుస్తున్నారు Yeah, being an actor, I think I should learn everything. When I'm into acting, I should not give any excuse, okay, I cannot do this. That's not an actor's job. Whatever you get, you have to do it and you have to do it in a perfect way. So yeah, I'm just grateful that I've got this character to play. It's been a wonderful journey all over. బట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది అంటే More than me, my mom, she was actually okay. Yeah, just go ahead with the movie, go ahead with the kissing scenes. Because now, if you want to become an actor and if you want to be in this industry, you will get such kind of roles. Not such, but you can get any kind of role. So you cannot say no. If you want to be in this field, do whatever you get, whatever your script is, whatever your character demands. So in this movie, I'm not playing my character, it's not Simrat, because Simrat is totally opposite to this character. In my real life, I don't drink, smoke, I don't do anything. But then in this movie, I had to be like a girl who's Jasmine and she does smoking, she does kissing, and which is very, very natural in everyone's life, I feel. Like, romance is the most basic thing in everyone's life. So yeah, my parents were totally okay with it. And they just want me to do my work 100%, that's it. And I think I have done a bit of it. నైస్ ఓకే సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి అయితే సిమ్రత్ మిమ్మల్ని బిగ్ బాస్ తెలుగు అలా ఏమన్నా మీరు చూస్తూ ఉంటారా అప్పుడప్పుడు I don't watch Bigg Boss. లైక్ జనరల్లీ ఐడియా ఉంది కదా బిగ్ బాస్ షో గురించి అంటే పర్టికులర్లీ ఈ సీజన్ 4లో మనకి మీకు ఏమన్నా ఐడియా ఉందని చూడలేదు ఈ సీజన్ చూడలేదు సీజన్లో మోనాల్ గజ్జర్ హీరోయిన్ ఆవిడ ఉన్నారు పర్టికులర్ ఈ సీజన్లో సీజన్ 4 అంటే తనకి తెలుగు రాదు షీజ్ గుజరాతీ సో అలా అంటే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు మామూలుగా తెలుగు బిగ్ బాస్లో ఉండాలి అన్నా సరే అన్నది ఒకటి కొంచెం ఆ ఎగ్జాంపుల్ అన్నది సెట్ అయింది ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా తెలుగు బిగ్ బాస్లో ఛాన్స్ వస్తే వెళ్తారా I'm actually not really into reality shows. Okay. I cannot
I don't know. I'm very much messy and I'm very much emotional. So I cannot be and fight with someone. I cannot. I'll start crying. I'll give up. So I'm not that strong person to be in such a place like Big Boss. You have to be very strong. You have to be very upfront. I'm not that kind of a person. If someone will shout at me, I'll just start crying there and I'll say, please open the doors and let me go out. So yeah, I cannot. ఓకే ఫైన్ యా అండ్ శ్రవణ్ గారు మీరు ఇందాక అన్నట్టు అంటే ఇలాంటి మూవీస్ ఈ జానర్లో ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ కాదు బట్ ఈ మూవీకి ఎస్పెషల్లీ ఎందుకు ఇంత అటెన్షన్ వస్తుంది అంటే ఎంఎస్ రాజు గారి వల్ల అంటే ఆయన అంతకుముందు చేసిన లైక్ ఏ బిగ్ ప్రొడ్యూసర్ ఆయన అంతకుముందు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ని తీసుకొని ఎంఎస్ రాజు గారు ఏంటి ఈ మూవీ ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ జానర్లో మూవీ తీయటం ఏంటి అన్న పాయింట్ తోటి యూనో స్పెషల్ అట్రాక్షన్ కావచ్చు అదంతా వస్తుంది ఈ కామెంట్ ఎలా అనిపిస్తుంది మీకంటే ఎంఎస్ రాజు గారు ఏంటి ఈ కైండ్ ఆఫ్ జానర్లో మూవీ తీయటం ఏంటి ఇట్స్ వెరీ న్యాచురల్. మనం జనరల్ కూడా ఒక మనిషి గురించి కూడా ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంటుంది కొన్ని రోజులు టైం స్పెండ్ చేసేప్పుడు పర్సనల్ లైఫ్ కూడా సడన్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ వాళ్ళు డయామెట్రికలీ ఆపోజిట్ చేసినప్పుడు మనకు ఒక చిన్న షాక్ తాకుతుంది. ఇంట్లో ఉండనండి బయట ఫ్రెండ్స్ But once they see that సో ఎంఎస్ రాజు గారిది కూడా ఇట్స్ వెరీ ఫెయిర్ ఎనఫ్. నేను స్టోరీ విన్నప్పుడు నేను కూడా ఒక రకమైన దీని గురించి కాలేదు నాకు బేసిక్ ఏమంటే రాజు సార్ ఫిల్మ్స్ ఇంప్రెషన్ అయితే నా మైండ్లో ఉండదు. తన ఫిల్మ్స్ అయినా తన స్కేల్ అయినా తన కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏదైతే ఉండదో దాని మీద పుట్టి పెరిగింది. సో కమింగ్ మన నాకు ఇట్లాంటి యంగ్ స్టోరీ విచ్ ఇస్ వీ వాచ్ ఆల్ దిస్ కాంటెంట్ ఆన్ నెట్ఫ్లిక్స్ కొరియన్ స్టఫ్ చాలా చూస్తుంటున్నాం. So coming from a legend like him for me was a pleasant surprise. Not just because of this element. This is just part of but the because నేను మొత్తం స్టోరీ విన్నాను కాబట్టి ఆ క్యారెక్టర్ జర్నీ నుంచి అయినా ఇట్స్ వెరీ ఎడ్జీ. చాలా ఎడ్జీ క్యారెక్టర్ రాశాను. సో కమింగ్ ఫ్రమ్ హిమ్ హూ ఇస్ ఫ్రమ్ డెఫినెట్లీ లిటిల్ ఓల్డర్ జనరేషన్ టు అస్ ఇట్ వాజ్ ఇన్ అ వే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ లుకింగ్ ఎట్ ఇట్ కి హౌ డిడ్ హి రైట్ దిస్ ఇట్స్ రియలీ నైస్. బికాస్ స్క్రీన్ ప్లే స్టైల్ కూడా తను చాలా ఎక్స్ప్లెనేటరీ పెట్టలేదు. బికాస్ ఈరోజు మనం చాలా కాంటెంట్ చూస్తాం విచ్ ఇస్ నాట్ టూ మచ్ ఎక్స్ప్లెనేటరీ జస్ట్ గో ఆడియన్స్ అర్థం చేసేసుకుంటుంది అంతే బేసిక్గా. సో ఎక్కువ ఇండల్జ్ కాకుండా తను ఈ జస్ట్ వెంట్ ఆన్ ఇట్. సో ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ నేను విన్నప్పుడు. సో ఫెయిర్ ఇనఫ్ మీకు కూడా అట్లా అనిపించింది రాజు గారి ఫిల్మ్ ట్రైలర్ బయటకు వచ్చినప్పుడు. సో అదంతా ఇంకా ఇట్స్ న్యాచురల్ అనుకుంటా. మీకు ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా అంటే సుమంత్ అశ్విన్ గారు రాజు గారి అబ్బాయి హీఈస్ ఆల్సో ఏ హీరో ఎందుకు సుమంత్ అశ్విన్ గారితో చేయకుండా బయట వాళ్ళని పిక్ చేసుకున్నారు అబ్బా నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఇలాంటివి ఏమన్నా థాట్ ఎప్పుడైనా మీకు వచ్చింది? ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఈ థాట్ ఆ టైంలో రాలేదు. నేను ఫిల్మ్ చేసేటప్పుడైనా త్రూ ద జర్నీ యాక్చువల్ హైదరాబాద్కి వచ్చి షూట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది అడగడం వల్ల నాకు ఆ థాట్ వచ్చింది. ద వే యు ఆర్ ఆస్కింగ్ మీ ఈజ్ వెన్ ఐ థాట్ అబౌట్ ఇట్. బట్ but I was already on board, so it's good for me. Raju garu but so నాకు అప్పుడు యాక్చువల్లీ ఒక థాట్ రాలేదు unless someone asked me, maybe some cast members or someone I met అలా. అదర్వైజ్ నాకైతే యాక్చువల్గా థాట్ రాలేదు. ఓకే నైస్. వర్కింగ్ టుగెదర్ ఎలా అనిపించింది షేరింగ్ స్క్రీన్ మీ ఇద్దరికి? ఇట్స్ ఫర్ మీ సిమ్రత్ ఆఫ్ కోర్స్ నేను షూట్లో సెట్లోనే ఇక్కడికి వచ్చాక ఇక్కడే కలిసాను. ఇక్కడే మా రీడింగ్స్ అయ్యేవి కూడా. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ కోర్స్ షీ టోల్డ్ అండ్ షీ ఈస్ వెరీ ఆనెస్ట్ ఎనఫ్ టు సే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ I've kind of done 2 films and all of that, but language barrier wala she used to struggle. But one thing is she is very sincere and honest. So that is what is the most important thing. Talent books are unna lekona faragod. Idunnanka then the other things add up. So she was very hardworking and she had the conviction on the script and she was easy to work with Nakita. Because for us there was a lot to be comfortable about. And because we met on the sets for the first time. We don't know of each other. So of course that was very important. So Adi, if she didn't give me that comfort, then it would have been really difficult to do even those scenes. Forget those scenes. Agar actually మనం ఎలాంటి సీన్స్ చేయాలన్నా కూడా ఒక రకమైన కంఫర్ట్ లెవెల్ ఉండాలి. సో ఆ కంఫర్ట్ లెవెల్ నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచే దొరికింది. ఇంకా నేను ఒక వారం 10 రోజుల ముందు వచ్చాము స్క్రిప్ట్స్ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవడం సార్తోని. సో తను కూడా లాంగ్వేజ్ దగ్గర ఎప్పుడన్నా అటకాయించినప్పుడు మాట్లాడడం. సో ఇట్స్ బీన్ అన్ ఈజీ రైడ్ ఫర్ బీయింగ్ ఆనెస్ట్. అదర్వైజ్ ఇట్స్
దీస్ థింగ్స్ వెరీ థిన్ లైన్ అని నడుస్తాయి, అటుపడొచ్చు ఇటుపడొచ్చు, ఇంకా స్పెషల్లీ కంఫర్ట్ లేకుండా అయితే ఇంకా మరి అది ఎటో అనిపించచ్చు. సో ఐ థింక్ షీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ బికాస్ షీ జస్ట్ వాజ్ దేర్ అండ్ షీ వాజ్ దేర్ టు కమిట్. అండ్ సిమ్రత్, ఎంఎస్ రాజు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ అంటే ఆయన డైరెక్షన్ స్టైల్లో మీరు నేర్చుకున్న పాయింట్స్ కావచ్చు, ఆ కంఫర్ట్ జోన్ ఆయన క్రియేట్ చేసి మీకు ఇవ్వటం. One of the most calmest director I've worked with. Like he's so calm and he's so sweet. Like the way he used to, make us sit and explain everything. Like being a director, like such a legendary person, he used to make us sit and tell me everything, like every dialogue. He used to explain me every word and every expression, what I have to do, how I have to feel. And he's the one who has made me live the character Jasmine. And he used to even call me Jasmine on the sets, not Simrat. He used to always call me Jasmine. So yeah, I think he's the person who has helped me the most in this journey. And yeah, Shravan also, he has helped me because when we did our scenes together, we both need to be comfortable, and he's very much into his, when he's there on the set, he's totally focused into his work. So there's no time pass and all. He's totally into his work, which is like I have learned so many things from him and MS Raju sir. So yeah, means I think we all have helped each other, and that is how the movie has come out this good. So yeah, I think it's been a wonderful experience working with MS sir. It's amazing. He's amazing, but. అండ్ శ్రవణ్ గారు, మీకు ఇక్కడ తెలుగులో బాగా నచ్చే హీరోలు ఎవరు, ఎందుకు? చాలా మంది ఉన్నారు, బట్ ఆల్వేస్ నాకు సినిమా చూసినప్పుడు గుర్తుకుంటే నాగార్జున హాస్ ఆల్వేస్ బీన్ మై ఫేవరెట్. దెన్ యాజ్ మహేష్ బాబు కేమ్ ఈక్వల్లీ మహేష్ బాబు. సో దెర్ ఆర్ ఫ్యూ హూమ్ ఐ లైక్. ఎవర్ లైక్ జగపతి బాబు గారు. I like them a lot always, and the way he has changed ఇప్పుడు currently. So Nagarjuna has always been my favorite, Nagarjuna garu, and Mahesh Babu then, and then of course as I said Jagpati Babu, and I'm missing someone. Yeah, I think so. రీసెంట్లీ ఏమన్నా మూవీస్ చూసారా? రీసెంట్గా నేను తమిళ ఫిల్మ్ చూసాను, సూర్య గారు ఆకాశం, బట్ నేను తమిళ్లో చూసాను. సో నేను దాని యాక్చువల్లీ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను నేను చెప్పాలంటే, లైక్ బికాస్ సూర్య ఇస్ ఆల్సో వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ యాక్టర్స్. సో ఐ థింక్ ఐ లవ్ దట్ ఫిల్మ్. అండ్ ఇంకా ఆ సబ్జెక్ట్ గురించి నాకు ముందు తెలుసు, అంటే ఆ మనిషి గురించి మీద నేను స్టోరీ తీసాను, ఐ రెడ్ అబౌట్ హిమ్. సో నేను ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ హిమ్ అండ్ స్టఫ్, అండ్ ఇట్స్ క్వైట్ అ గ్రేట్ బ్యాలెన్స్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఎలా చేశారు. అండ్ సూర్య వాజ్ బ్రిలియంట్. అండ్ సిమ్రత్, మీరు చెప్తున్నారు అక్కడ నాగార్జున గారు అని చెప్పగానే సేమ్ నాకు కూడా అని చెప్పి, వై నాగార్జున గారు అంటే అంత ఇష్టం? Because I think there's a movie, Mass or Dawn number. No, which they do a chess fight last May. There's Dawn. That movie was my favorite movie, and I was a big fan from that time of Nagarjuna sir. So I think still he's like Anil Kapoor in this industry. Like he's so hot and handsome in this age. So yeah, and I also love Allu Arjun a lot because I love his acting. So yeah, these two are my favorite actors, and Nagarjuna sir is so obviously. నైస్. అంటే ఈ టైటిల్ డర్టీ హరి అన్నది అంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ని చూపించడానికి పర్టికులర్లీ, అంటే ముందే ఆడియన్స్కి తెలియాలి ఈ ఒక డర్టీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టిందేనా? అఫ్ కోర్స్ దీని మీద ఒక డిస్కషన్ కూడా ఒక రకంగా నాకు తెలిసి అయ్యే ఉంటుంది. నేను ఆ లెవెల్లో డీప్గా ఇన్వాల్వ్ కాలేదు, కానీ అఫ్ కోర్స్ ఒక సబ్ కాన్షియస్ థాట్ వెళ్తుంది, మనం అప్ఫ్రంట్గా చెప్పేద్దామా లేకుంటే దాన్ని సటిల్గా ఫిల్మ్ చూసాక లెట్ ద ఆడియన్స్ డిసైడ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి మనం ఒక న్యూట్రల్ పేరు కూడా పెట్టవచ్చు. బట్ ఐ థింక్ రాజు గారి ఎక్స్పీరియన్స్, రాజు గారు ఐ థింక్ మస్ట్ ఫెల్ట్ కి ఇట్ షుడ్ బి ఇన్ ద ఫేస్ అండ్ ఇట్ షుడ్ జస్ట్ సే వాట్ ఇట్ ఈస్, సో దట్ ఆడియన్స్కి వాళ్ళు ఏం చూడడానికి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ దట్ కుడ్ బి ద రీజన్, బట్ అఫ్ కోర్స్ దీని ఒక థాట్ అయితే వెళ్ళే ఉంటుంది డెఫినెట్లీ. అండ్ స్క్రీన్ మీద చూసే ఆడియన్స్కి అంటే మీరు యాక్ట్ చేసిన రొమాంటిక్ సీన్స్ కావచ్చు లేదా ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓకే చూసే వరకు మనకి టోటల్ అవుట్పుట్ చూసాగానే ఓకే వీళ్ళు మామూలుగా లేరు, బాగా ఇన్వాల్వ్ అయిపోయారు, ఇలాంటి ఒక థాట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆఫ్ దిస్ అంటే అది వర్క్ చేసేటప్పుడు మనకి అంత కంఫర్ట్ లెవెల్ అన్నది ఉండదు. అంటే పర్టికులర్ ఆ ఫ్రేమ్లో ఉండాలి, కొంచెం ఆ హెడ్ ఇలానే ఉండాలి, ఈ మళ్ళీ కెమెరామెన్స్ ఫ్రేమ్స్ మారకూడదు, హెడ్ కొంచెం ఇలా, వీటన్నిటి ఎన్నో ఉంటుంది. జనరల్ నార్మల్ సీన్ చేసినప్పుడు మార్క్ రావడానికి మనకి ఒకసారి
If you're not in the right mood, that also can be a hill to climb. సో ఇట్లాంటి దాంట్లో ఆల్రెడీ మనం కొంచెం కాన్షియస్ ఉంటాం ఆ టైంలో, యూనిట్లో కొంచెం కంఫర్టబుల్ కూడా టైం పడుతుంది. సో అలాంటి సీన్స్ చేసినప్పుడు దాంట్లో మనం షూటింగ్ ప్రాసెస్ లో అంటే పర్టికులర్లీ ఈ కైండ్ ఆఫ్ సీన్స్ కి ఏదైనా కొంచెం వియర్డ్ మూమెంట్ ఏదైనా ఉండిందా మీకు? ఐ డోంట్ థింక్ సో. నాకైతే వియర్డ్ మూమెంట్ లైక్ డిడ్ యు హ్యావ్ ఎనీ వియర్డ్ మూమెంట్? No, that was only a weird movement when we were about to kiss, and I had to jump and kiss him. So I think we had a clash of our teeth, and yeah, that was fun. That's a common thing which can happen, I think. glass में से जो shot निकाला उसमें. Yeah. So कुछ and that was very difficult actually. There was a technical issue. Have to jump and just get into a Actually, kiss. అది షార్ట్ లో క్యాప్చర్ కాలేదు. I think I was already holding you ఆ టైం when it's edited. బట్ కెమెరా ఒక నుంచి వచ్చి అట్లా తెలిసి ఫస్ట్ కొంచెం బిట్ అయిపోయింది. సో అది రివీల్ అయిపోయినా ఒక గ్లాస్ లో మీరు సీన్ చూసి ఉంటారు వేర్ I'm just kind of holding her in my arms and we were kissing out from back shot. సో 2-3 సార్లు అయినప్పుడు సమ్ టెక్నికల్ షోస్ ఫోకస్ లేదంటే ఏదైనా ఒకసారి అయినప్పుడు సో ఆబ్వియస్లీ ఆ జంప్ న్యాచురల్ రావాలని చెప్పి అయినప్పుడు అన్ని నేను కూడా హ్యాడ్ టు హోల్డ్ అ వెయిట్ సో దట్ షీ డజంట్ ఫాల్ ఆఫ్. సో జస్ట్ బ్యాంగ్ హర్ టీత్ ఇంటూ మై టీత్. We were in pain, but of course camera but we were like, okay, we shouldn't cut this now, it's going good. So yeah, means there were a few. బట్ నార్మల్ సీన్స్ అంటే ఓకే ఇంకొక టేక్ లేకపోతే సరిగ్గా రాలేదనో టెక్నికల్ ఇష్యూస్ ఇంకొక టేక్ ఇది అదంటే కొంచెం ఓకే ఫైన్ ఇంకోటి చేస్తాం. కానీ ఈ పర్టికులర్లీ ఇలాంటి సీన్స్ ఇంకొక టేక్ ఏదో సరిగ్గా అవ్వలేదనో టెక్నికల్ ఇష్యూస్ అనో లేకపోతే ఎక్స్ప్రెషన్ రాలేదనో ఇంకొక టేక్ చెప్తే ఏమన్నా ఇదిగా అనిపిస్తూ ఉంటుందా, లేకపోతే నార్మల్ సీన్స్ లానే చేసేసారా అబ్బా మళ్ళీ చేయాలా ఇప్పుడు ఇది ఇలాంటి సీన్స్ అని చెప్పి? We were just conscious. I think I was just conscious when we did our first kissing scene, because obviously we both had to get comfortable, because I don't know what he might be feeling and he didn't knew what I might be feeling at that particular time, and I don't know what sir is expecting from us. So there were so many things going on, but then I was like, okay, I'm Jasmine and I have to be like Jasmine, and what Jasmine will do in such situation. So yeah, I think that is how I pulled off the character and those scenes, and then it was easy. I was just into the character there. Nice. Thank you so much to both of you, and we wish all the very best for the movie. for having us. Thank you very much. So 18 December, we should just say that. Yeah. Okay. So 18 December movie Dirty Harry is releasing on the app Friday Movies. So if you want to download it, just give a missed call at 7997 666666, or you can download it from the Play Store app. So don't forget to watch the movie on 18th December yeah. on Thank Friday Movies. you so much.